2024 ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. తమ సొంత గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో చెన్నై ఓటమిని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ ఓడిపోవడమే వారి ఓటమికి కారణంగా తెలుస్తుంది. దాంతోపాటు ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ధోనీ కూడా చెన్నై ఓటమికి కారణంగా నిలిచాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 8 ఓవర్ల వరకు పటిష్ట స్థితిలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ స్పిన్నర్ల దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే మంచి స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో నిలకడగా ఆడుతున్న సీఎస్కేను పంజాబ్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్ దెబ్బతీశాడు. వరుస బంతుల్లో అజింక్య రహానే, శివం దుబేలను పెవిలియన్ చేర్చాడు. 29 పరుగులతో ఆడుతున్న రహానెను క్యాచౌట్ చేసిన హర్ప్రీత్ నెక్స్ట్ బాల్కే శివం దుబేను వికెట్ల ముందు దురకబుచ్చుకున్నాడు. స్పిన్ బౌలింగ్ను సులువుగా ఎదుర్కొంటూ హీరోలా ఆడుతున్నాడనుకున్న దుబే గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఆ వెంటనే జడేజా సైతం కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి సమీర్ రిజ్వీ రాగా రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వెంటనే 3 వికెట్లు పడడంతో పాటు పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గైక్వాడ్, రిజ్వీ సింగిల్స్‌కే పరిమితమయ్యారు. అయితే దూకుడుగా ఆడుతాడనే పేరున్న సమీర్ రిజ్వీ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో కేవలం ఒక 4తో 91.30 స్ట్రైక్ రేటుతో 21 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్లు కాపాడే ప్రయత్నంలో రన్ రేట్‌ను మర్చిపోయాడు. ఇక ఈ సీజన్‌లో చివర్లో బ్యాటింగ్‌కొచ్చి ధనాధన్ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఒక రేంజ్‌లో అలరిస్తున్న సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఈ మ్యాచ్‌లో మాత్రం మెరవలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 14 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కేవలం 162 పరుగులకే పరిమితమయ్యి ఓటమి పాలైందంటే అందుకు సమీర్ రిజ్వీ జిడ్డు బ్యాటింగే కారణమంటూ అభిమానులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేజింగ్లో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ 13 పరుగులు తొలి ఓవర్లోనే 4-6తో దీపక్ చాహర్కు స్వాగతం పలికాడు. 2వ ఓవర్లో బెయిర్స్టో బౌండరీల ఖాతా తెరిచాడు. 4వ ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ను రిచర్డ్ గ్లెసెన్ అవుట్ చేయగా వన్డౌన్లో వచ్చిన రిలీ రోసోతో కలిసి బెయిర్స్టో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఎదుర్కొన్న తొలి 2 బాల్స్ను బౌండరీకి చేర్చిన రోసో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లోనూ వరుసగా 2 4లు కొట్టాడు. మరో ఎండ్లో బెయిర్స్టో సైతం వేగం పెంచాడు. శార్దుల్, జడేజా ఓవర్లో 2 4లతో ఆకట్టుకున్నాడు.